రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ప్రదర్శనకు లక్షల సంఖ్యలో హాజరైన సందర్శకులు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డారు. చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా వాహనాలు వచ్చేయడంతో ఇరుక్కుపోయి సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన 5గురు ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన దినేష్ కుమార్, తమిళనాడుకు చెందిన జాన్, మణి, శ్రీనివాసన్ ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్లో చిక్కుకున్న కార్తికేయన్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. చెన్నై మెరీనా బీచ్లో వైమానిక దళ విన్యాసాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఆదివారం సుమారు 15 లక్షల మంది వచ్చినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. సముద్ర తీరం వెంబడి 15 కిలోమీటర్ల పరిధిలో జనాలు గుమిగూడారు. ప్రారంభ సమయానికంటే ముందే అన్ని దారులు జనంతో కిక్కిరిసిపోయాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవ్వరూ ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు విపరీతమైన ఎండతో ప్రజలు అల్లాడిపోయారు. నీటి వసతి కూడా లేకపోవడంతో చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించుకునేందుకు పలువురు సబర్బన్ మెట్రో రైళ్లను ఆశ్రయించగా ఆ స్టేషన్లను భారీగా తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోగా 230 మందికి పైగా ఆసుపత్రిలో చేరినట్లు అనధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారులు మాత్రం 30 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని, రద్దీ కారణంగా ఎవరూ చనిపోలేదని ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహణపై నెటిజన్లు మండిపడుతున్నారు. లక్షల సంఖ్యలో సందర్శకులు హాజరయ్యే క్రమంలో కనీసం నీటి వసతి కూడా కల్పించకపోవడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో డీఎంకే ఫెయిల్స్ టీఎన్ అనే హ్యాష్ ట్యాగ్తో వరుస ట్వీట్లు చేస్తున్నారు.